వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంటే వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు, అక్కడ స్థిరంగా ఉంటారు. మరేమిటి లక్ష్మీదేవి ఉండదా అక్కడ? ఉంటుంది, ఎందుకు ఉండదు? కానీ వెంకటాపురం అనే వైకుంఠపురం అని ఎందుకు అంటున్నాం? అలాగే రామాలయంలోకి వెళ్తాం మనం. రామాలయంలో వెళ్ళినప్పుడు రాముడు వారు ఒక్కడే ఉంటున్నాడా? రాముడు వారితో సీతమ్మ లేదా? సీతమ్మతో పాటు లక్ష్మణ స్వామి లేడా? లక్ష్మణ స్వామితో పాటు ఆంజనేయ స్వామి లేడా? అందుకని దాన్ని ఏమన్నారంటే రామాంజనేయ లక్ష్మణ సహేత సీతామ్మవారి ఆలయం అనాలా? ఇంత కన్ఫ్యూజింగ్గా ఎందుకుంది అని మీరు ప్రశ్న వేయచ్చు నాకు. శుభోదయం, నమస్కారం. నేను మీ రాంబాబు చెరువు. సత్యభాషానికి మీ అందరికీ స్వాగతం. ఈ ఉపోద్ఘాతం ఎందుకు తీసుకొచ్చానంటే రక్షాబంధనం పేరుతో తనిష్క్ అనే ఒక బంగారు వ్యాపారస్తుడు, అంటే ఆభరణాలు చేసి అమ్ముతూ ఉంటాడు. ఈ బంగారు వ్యాపారస్తుడు ఈ కుటుంబ వ్యవస్థని చిచ్చుపెట్టే మార్గంగా ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చాడు. ఈ వీడియో చూడండి, 25 సెకండ్లు 26 సెకండ్లో ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. पापा ये किस लिए? बच्चे लोगों को पता चले कि अंदर रहता कौन है, इसलिए। पर अंदर मम्मा, मैं और ये भी तो रहता है। देखा बुद्धू, अब घर पे हम सब करना। ఈ వీడియో చూశారు కదా, 28 సెకండ్లు. చూడటానికి చక్కగా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇచ్చే మనకి అర్థమయ్యేట్టుగా లౌక్యం కూడా చూపిస్తారు. అందులో అందరం ఉంటాం కాబట్టి అందరిది ఉండాలి అని. అంటే మరి ఒక వ్యవస్థలో మ్యాట్రియార్కల్ ప్యాట్రియార్కల్ ఉంటుంది. ఉదాహరణకి మధుర మీనాక్షి అంటాం. మరి సుందరేశ్వరుడు లేడా? అక్కడ ఉన్నాడు, కానీ మధురైలో మీనాక్షి అమ్మవారినే కొలుస్తాం మనం. సుందరేశ్వరుడు ఉంటాడు, కానీ అక్కడ ప్రాముఖ్యత వాళ్ళకి. అలాగే మన కుటుంబ వ్యవస్థలో ప్రాముఖ్యత తండ్రికో తల్లికో ఎవరికో వాళ్ళకి ఇస్తాం. మిగతా వాళ్ళందరూ వాళ్ళని అనుకరించి వాళ్ళతో పాటు ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళే. ఎలాగైతే కృష్ణానది పుట్టినప్పటి నుంచి సముద్రంలో వెళ్ళి కలిసేంతవరకు, ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలిసేంతవరకు దాన్ని కృష్ణానదే అంటాం. ఎన్ని పాయలు వచ్చినా కృష్ణపాయ అంటాం దాన్ని. అలాగా కుటుంబంలో మనం అందరం ఉన్నప్పుడు, భార్య భర్త పిల్లలు ఉన్నప్పుడు ఒక రాజ్యాంగబద్ధంగా ఒక మాట మీద నడిచేందుకు కుటుంబ పెద్ద అనే ఒక వ్యవస్థని మనం నిలబెట్టుకున్నాం. కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ ఏం చేస్తోంది? కుటుంబ వ్యవస్థని ధ్వంసం చేసి ఈక్వాలిటీ టు ఆల్ అంటోంది. అంటే పెట్టేవాడు తినేవాడు ఇద్దరు సమానమే. పిల్లలు కదా, మరి వాళ్ళని సాకాల్సిన బాధ్యత మనకు ఉంది కదా, వాళ్ళకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. వాళ్ళు సమానం ఎలా అయ్యారు? సో ఇది ఏంటంటే రాను రాను 9-11 వ్యవస్థ ఎలాగైతే అమెరికాలో ఉందో, పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఫోన్ చేసి మా అమ్మ నన్ను కోపడుతుంది, మా నాన్న నన్ను కోపడుతున్నాడు, మీరు వచ్చి నన్ను పట్టుకెళ్ళండి, ఎందుకంటే మేము అందరం ఈక్వల్స్ అనే వ్యవస్థ వైపు దీన్ని నడిపిస్తున్నారు. మిత్రులారా, నేను చెప్తోంది ఏంటంటే సందేశం మంచిదే కావచ్చు, కానీ దాని కింద లేయర్లు మన వ్యవస్థని పాడు చేసేందుకు పెట్టే వ్యవస్థని నేను విన్నవించుకుంటున్నాను. ఇది చివరిలో అది ఎలా దాన్ని ముగిస్తారని కూడా చూద్దాం. మనం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. भाई चिंदी सौरभ हाउस वार्मिंग पार्टी दे रहा है। घर जो नाम हो गया उसके, परदारा से दादा को मिला, दारा से पापा को, और अब राजा बेटा सौरभ को। पूछ रहा था तू कब पार्टी दे रहा है। अच्छा, तो फिर तूने क्या कहा? वही जो 20 साल पहले आपने मुझसे कहा था। इस घर पर हम सबका नाम है। చూశారు కదా, వాళ్ళ తాతగారు ఆస్తి వాళ్ళ తండ్రి గారికి వచ్చింది, వాళ్ళ తండ్రి గారి నుంచి ఆ అబ్బాయికి వచ్చింది ఆస్తి. కాబట్టి నేను పార్టీ ఇస్తున్నాను రమ్మంటే నువ్వేం చెప్పావని అడుగుతోంది ఈ అమ్మాయి. లేదు, మా ఇంట్లో మీ అందరం ఒకటే అని. అందరూ ఒకటే నేను కాదన్ను. ఇంట్లో పుట్టిన ఆడపడుచులు కానీ మగపిల్లలు కానీ అందరూ ఒకటే సమానంగా ఆస్తి తీసుకోవాలి. అలా అని చెప్పి తలకాయ లేని కుటుంబాన్ని వ్యవస్థని మొదలెట్టి ఆ తలకాయ లేకుండా ఉండటం అనేది మన సంస్కారం మంచిది కాదు. దీన్ని మనం ఇంగ్లీష్లో వోకిజం అంటారు, లిబరలిజం అండ్ వోకిజం అంటారు.
అంటే ఉన్న వ్యవస్థ కాదు, దేనికో వెళ్ళాలి నేను, అదేమిటో నాకు తెలియదు. ఇది అమెరికాలో చాలా ప్రాబల్యంగా ఉంది ఇవాళ. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఈ మధ్య ఒక వారం పాటు అమెరికా వెళ్ళొచ్చాను నేను. అక్కడికి వెళ్ళి చూసొద్దును కదా, ఒక ఇంటికి వెళ్ళాను. ఒక చిన్న పిల్లాడు 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లాడు, చెవులకు పోగులు ఉన్నాయి. ఏమిట్రా అబ్బాయి ఉపనయనం చేసుకున్నావా అని అడిగాను. అవునండి అన్నాడు. సంధ్యావారుస్తున్నావా, సంధ్యావందనం చేసుకుంటున్నావా? లేదండి. మీ తండ్రి గారు చేస్తున్నాడా? వాడు నాన్నగారు అక్కడే కూర్చొని, ఏమయ్యా సంధ్యావందనం చేసుకుంటున్నావా నువ్వు కూడా? లేదా నేను చూస్తే కదా నీ పిల్లాడు చేస్తాడు అని పరామర్శ చేశా. అసలు నేను బ్రాహ్మణ్ణే కాదన్నాడు. నేను బ్రాహ్మణ్ణే కాదన్నప్పుడు నీ పిల్లాడికి ఎందుకు సంధ్యావందనం చేయించావు? టిక్ మార్క్ ఐటమ్ ఏమన్నా సిలబస్లో ఈ చాప్టర్ కూడా నేను చదవాలి కాబట్టి చేయించుకున్నావా? నువ్వు బ్రాహ్మణే కాదు, మరి ఎవరివి నువ్వు? అంటే నేను ఉన్నదేదో నేను కాదు, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. నేను వాళ్ళలో కలుద్దాం అనుకున్నాను, వాళ్ళు నన్ను చేర్చుకునేందుకు ఇష్టంగా లేరు. ఎవరు? అమెరికా వాళ్ళు. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఓకిజం ఎక్కడ దాకా మన వాళ్ళు పాటిస్తున్నారు అని. మా కజిన్ వాళ్ళ కొడుకు వచ్చాడు. సరే నేను మా మరదలు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా తోడళ్ళు వచ్చి, ఎవరా అబ్బాయి నీకు ఎంతమంది పిల్లలు అని అడిగాడు. నాకు పిల్లలు లేరండి, ఒక కుక్క ఉంది అన్నాడు. అంటే పిల్లలు లేరు అంటే ఒక మాట, కుక్కని పెంచుకుంటున్నాను అంటాం ఇంకో మాట. కానీ నాకు పిల్లలు లేరండి, కుక్క ఉంది అంటాడు. అంటే ఏమిటి? మనుషుల్ని కుక్కలతో పోల్చుకుంటూ కుక్కలు నాకు ఉన్నారు కాబట్టి పిల్లలు లేకపోయినా పర్లేదని చెప్పుకోవడం ఉద్దేశమా ఇది? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఏ ఏ ఏ దిశ వైపు ప్రయాణిస్తున్నాం మనం? ఒక్కసారి ఆలోచించాలి కదా. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనందరం కూడా చిన్నప్పుడు చాక్లెట్ తినుంటాం, ఆల్పెన్ లీబే అనే చాక్లెట్ తినుంటాం. తర్వాత ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు, ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్, ఆ పేరు చెప్పుంటాం మనం. చెకోస్లోవాకియా పేరు మనందరం చెప్పే ఉంటాం. ఇవేమన్నా సామాన్యమైన పదాల? భారతదేశంలాగా భారత్, రాముడు, కృష్ణుడు లాంటి సామాన్య అంటే సులువుగా పలికే పేర్లా కాదు కదా. ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ అని చదవాలి, ఆల్పెన్ లీబే అని చదవాలి. చదివితే 5 రూపాయల పేపర్మెంట్. మా కజిన్ పిల్లాడు అమెరికాలో వెళ్ళాడు. చాలా పెద్ద చదువు చదువుకున్నాడు. ఇక్కడ పెద్ద చదువే, అక్కడ పెద్ద చదువు చదువుకున్నాడు. వెళ్ళిన తర్వాత చూస్తే ఆ పిల్లలు ఇప్పుడే పాపం స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్తుంటే చూస్తే పిల్లాడి పక్కన ఇంటి పేరు లేదేమిటి అనుకున్నాను నేను. లేదండి, పేరు పలకడం కష్టం అవుతుందని పేరు మార్చామన్నారు. జేడ్. జేడ్ అంటే వాళ్ళకి ఈజీగా అర్థం ఉంది. ఇక్కడ కూడా మళ్ళా ఈ 2 ఇంటి పేర్లు కలిపి పెట్టుకున్న దాఖలా. అంటే పిల్లలు రేపు పొద్దున తల్లిని అనుకరించాలా, తండ్రిని అనుకరించాలా, ఇద్దరిని అనుకరించాలా? ఏ ఇంటి పేరు పెట్టుకోవాలి వీళ్ళు? మరి నీకు పేరు పెట్టిన వాడు బాధపడరా? ఆ వంశపారంపరంగా వచ్చే పేరుని నువ్వు పాడు చేసావని ఉన్నవాళ్ళని బాధ పెడుతున్నావు. ఎవరి కోసమో పేరు మార్చుకున్నావు కదా. ఉదాహరణకు అనుకుందాం, జమ్మల మడక, జంధ్యాల, ఇదేం కష్టమైన పేర్లా? నేర్చుకుంటారు నీకు కావాలంటే. కాదు, మనం వాళ్ళలాగా తయారవ్వాలి. వాళ్ళు మనని యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ వాళ్ళలాగా మనం తయారవ్వాలనే ఉద్దేశంతో మనం ఆత్మవంచన చేసుకుంటూ, ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకుంటూ, ఆత్మాభిమానాన్ని పోగొట్టుకుంటూ వాళ్ళలో కలిసే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఓకిజం అని ఏమంటాము. దౌర్భాగ్యం ఏమిటంటే అగ్రవర్ణాల వాళ్ళే ఇవి చేస్తున్నారు. మిగతా వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా గట్టిగా ధర్మాన్ని పట్టుకున్నారు, ధర్మం వైపు నడుస్తున్నారు, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, మీకు అర్థమైతే ప్రతి ఇంట్లో ఇవి ఉన్నాయి. నేను ఒక్కడిని వెళ్ళి నేను చూసి వచ్చానని చెప్పట్లేదు. కొంతమంది అబ్జర్వ్ చేస్తారు, కొంతమంది మనకు ఎందుకు లేని పట్టించుకోకుండా వదిలిపెడతారు. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకుని రానున్న కాలంలో మనం ఆత్మగౌరవంతో, ఆత్మధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ఎలా బతకాలి, దానికోసం మన ఉనికిని పక్కవాడికి ఎలా తెలపాలి, అంతేగాని మనం ఆత్మవంచన చేసుకుని ఇంకోటి కోసం బతకడం అనేది మానేస్తే మన ఎదుగుదల, మన దేశం ఎదుగుదల, మన మానవతకి ఒక అర్థం. ఈ శీర్షిక కనుక మీరు మొదటిసారి విన్నట్టయితే సత్యభాషని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి, మీ చుట్టాలతో మాట్లాడుకోండి. ఇది 10 మందికి పంపించండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.